ఇటీవల ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి మావోయిస్టు అగ్రనేత సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామం. అయితే ప్రస్తుతం మనం ఎవరైతే సుధాకర్ పుట్టిపోయినటువంటి స్వస్థలం ఏదేందో ఆ సత్యవోలు గ్రామంలో ఉన్నాం. మీరు వెనక చూస్తున్నది సత్యవోలులోని సుధాకర్ చిన్నప్పుడు ఇక్కడ తిరిగినటువంటి ప్రదేశం. ఇక్కడే ఆయన నివాసం ఉన్నారు. దాదాపు 16 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆయన ఈ ప్రాంతంలోనే మీరు చూస్తున్నటువంటి వెనక స్థలంలో ఇక్కడ ఉండేటువంటి ఒక పెంకుటిల్లులో ఆయన నివాసం ఉండేవాళ్ళు. అన్న వదిలితో పాటు ఇక్కడే ఉండి చదువుకున్న పరిస్థితి. అయితే 16 ఏళ్ల తర్వాత ఆయన నక్సలిజం వైపు ప్రభావితమై అటు అడవుల పాట పట్టిన పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని చెప్పి కోరుతున్నారు. అయితే ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ పుట్టిపోయినటువంటి స్థలంలో ఉన్నాం. ఇక్కడ ఆయన చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు, ఇక్కడే తల్లిదండ్రులతో గడిపిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం సుధాకర్ ఇంటి వద్ద ఉన్నాం. ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, వ్యక్తిత్వం ఎలా ఉండేది, చదువులు ఎలా రాణించేవారు, చిన్నతనంలో ఏ విధంగా ఆయన ఉండేవారు అనేది ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందారండి. స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామం. ప్రస్తుతం మనం ఏదైతే సుధాకర్ నివాసం ఉందో ఆయన ఇంటి వద్ద ఉన్నో ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇదే సుధాకర్ ఇంటికి ఇల్లుగా కూడా చెప్తున్నారు. వాళ్ళ సుధాకర్కి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామంగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సుధాకర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే చిన్నతనంలోనే ఆయన నక్సలిజానికి ప్రభావితం అయ్యి అటు నక్సలిజం వైపు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు చిన్నప్పటి నుంచి ఆయన ఎలా ఉండేవాళ్ళు, కుటుంబంతో ఆయన సన్నిహితం ఎలా ఉండేది ఏంటి అనేది ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ నమస్తే అండి. ఏమవుతారమ్మా మీరు సుధాకర్ గారికి? ఏమవుతారు మీరు? అవుతానమ్మా. ఆయన 6 చదువుతుండగా మా అత్తగారు తన అక్కకి మేనగోళ్ళ చేసుకుంటారని చెప్పేసి అక్కడికే పంపించారండి. వాళ్ళే చదివించుకొని అన్ని విషయాలు చేశారు. సిఆర్రెడ్డి కాలేజీలో ఇంటర్ చదువుతుండగా తను ఇలా పార్టీలోకి వెళ్ళారని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా తను వదిలిపెట్టారండి. అంటే సుధాకర్ ఇట్లా ఎన్కౌంటర్లో చనిపోయినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? మాకు నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి చెప్పారు, టీవీలో చూసాం. అదండి. ఆయన ఇక్కడే ఉండేవాళ్ళ? ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు? ఈఆర్ఓ గారు నిన్న మాకు చెప్పారండి. అయితే ఆయన ఇప్పుడు 6 చదువుతుండగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్క దగ్గరికి పంపించారండి. వాళ్ళే చదివించుకున్నారు. చదివించుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగస్తులు ఇరిగేషన్లో చేసేవారు వాళ్ళ బావగారు. ఆ నిమిత్తం ఏలూరులో ఉండేవాడు. సిఆర్రెడ్డి కాలేజీలో ఇంటర్ వరకు చదివారండి. ఇక అప్పుడు నుంచి కూడాను తను పార్టీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మాకు కూడా విరోధాలు వచ్చినాయండి. అప్పటి నుంచి ఇంకా ఆయన మాకు కనిపించేది లేదు. మీ కుటుంబంతో ఉండేవారు? ఆయన ఇక్కడ ఉండేవాళ్ళు? ఎక్కడ ఉండేవాళ్ళు మరి? మేము ఇక్కడ ఉండేవాళ్ళం అండి. ఆయన ఎప్పుడైతే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళారో ఇలా తన పార్టీ ఇలా వీటిలో తిరగడం అయిన తర్వాత ఇక ఆయనకి మాకు ఎటువంటి ఫోన్లు ఏవి లేవు. తర్వాత 83లోనే ఆయన వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోకపోతే ఆయన వచ్చి 2 రోజులు ఉన్నారండి. ఉంటుండగా వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి నువ్వు ఇక్కడ ఉంటే ఎలా అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. కానీ తను తండ్రి చచ్చిపోయినప్పుడు కానీ లేరండి. ఏ ఊరండి? ఇక్కడే సచివాలయంలోనే. ఇక రావడం అండి ఆయన. తర్వాత 2014లోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. తింటి సరస్వతమ్మ ఆవిడ చచ్చిపోయినప్పుడు కూడా రావడం లేదు. ఇక అప్పటి నుంచి మాకు తనకి ఫోన్లు లేవండి. మేము తన చూడడం, టీవీలో చూసి ఆనందించడం తప్ప ఆయనకి మాకు ఎటువంటి ఇది లేదు. అదండి జరిగిన విషయం. అంటే ఆయన ఎలా ఉండేవారు? అంటే చిన్నప్పటి నుంచి అంటే వ్యక్తిత్వం ఎలా ఉండేది? అంటే నక్సలిజం వైపు వెళ్ళటానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏమీ అయ్యింది కదా, వాళ్ళ అక్క తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఆ ఊరు ఈ ఊరు తిరిగేవాళ్ళు. అక్కడ రామచంద్రపురంలోనే చదువుతుండగా అక్కడ కూడా రాడికల్స్లోకి వెళ్ళినట్టు మాకు ఇలా తెలిసిందండి. ఇక తెలిసిన తర్వాత ఇక అందులోకి వెళ్ళిపోయాక ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలండి. ఇక తనకి మాకు ఎటువంటి ఇది లేదండి. అది ఒకటి మేము చూడాలి. ఎన్నాళ్ళో అయ్యింది. నేను ఇంటికి కోడలే కానీ నా కొడుకు కాదు కదండి. అయినా సరే మేము చూడాలనే ఉద్దేశంతోనే రాజమండ్రి జైల్లో ఉంటుండగా మేమే వాళ్ళు లెటర్ రాసి చూడాలంటే రావచ్చు అని చెప్పేసి అంటే వెళ్ళామండి. వెళ్తే బట్టలు లేవు తెమ్మంటే మేమే ఇక్కడ ఒక 4 జతలు కొని తీసుకెళ్తే రాజమండ్రిలో అవి ఇలా చెక్ చేసి దులిపి తీసుకున్నారండి. అది ఎప్పుడు జరిగింది ఆ సంఘటన? 20 సంవత్సరాలు అయ్యింది.
అప్పుడైనా ఇది ఎందుకు బాబు ఇన్ని కష్టాలు, అలా గన్మేన్ల పక్క నుండి ఇదంతా ఎందుకు, మన ఇంటికి వస్తే మనం శుభ్రంగా బతకొచ్చు కదా, ఏ కష్టపడానంటే ఏడ్చి నాకు రాజకీయమే రక్తపెళయం, నేను రాలేను, నేను ఏదో అయిపోయింది, మీకు దండం పెడుతున్నాను, రాలేను, మీరు బాధపడకండి, మీరు ఒకవేళ నా యందు దయ ఉంచితే నేను ఎప్పుడైనా చనిపోతే నీ ఇద్దరు కొడుకుల్లో ఒకరికి నా జెండా ఇవ్వటానికి పంపించన్నారండి. అదేనండి. మీరేం చెప్పారు అప్పుడు? మేమేం చెప్పాము, ఇప్పుడు నువ్వు వెళ్ళే మేము ఏడుస్తున్నాము, మీ అమ్మ మీ అక్కకి ఇవ్వడమే తప్పు, ఇప్పుడు మేము ఆ విషయానికి మేము బాధపడుతున్నాం, ఇంకా నా కొడుకు నీకేమి ఇవ్వను నేనని చెప్పేసాను. అదండి జరిగింది. వాళ్ళ నాన్నగారు కూడా అంటే కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగేవాళ్ళు, అందువల్లే ఆయన ప్రభావితం అయ్యారు అనేది కూడా చెప్తున్నారు. లేదండి, అస్సలు ఆయన అమాయకులు ఏం తెలియదండి. ఆయనకి ఏమి అసలు అలాంటివి తెలియదు. మామూలుగా ఇంట్లో ఇంట్లోనే చూసి ఇంకా అటువంటివి ఏమి లేవండి ఆయనకి. 10 మందిలో తిరుగుదాం, కూర్చుందాం, ఏమి లేవండి. మేము ఒకవేళ ఎన్ని జరిగినా సరే రాజమండ్రి జైలు కానీ చూడాలని వెళ్ళామండి. అదండి. అంతక తర్వాత ఫోన్లు కానీ ఏమైనా ఉంటే ఊరు మొత్తం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. 20 సంవత్సరాల క్రితం కలిసిన తర్వాత మళ్ళీ ఆయన మీతో ఫోన్లో మాట్లాడడం కానీ మీరు కలిసే ప్రయత్నం వంటివి లేవండి. దేవుని సాక్షికి మేము చెప్తున్నాం, ఒక ఫోన్లో మాట్లాడడం కానీ మేము వెళ్ళి కలవడం కానీ ఏదీ లేదండి. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని పిల్లే మక్కువలో ఆయన జాబ్ చేస్తుంటే వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా పట్టుపడ్డారు. ఆ విషయం వరకు చుట్టాల ద్వారాగా తెలిసింది మాకు. వాళ్ళకు కూడా ఎలాగో ఇడిపించుకొని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కూడా చనిపోయారు. మేనక వాళ్ళ మొగుడు తను చేసుకోలేదు, తను ఇంకొకళ్ళని చేసుకుని ఆయన కూడా పోయారు. అదండి. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటారమ్మా అంటే మీ మధ్యలోనే మీ కుటుంబ సభ్యుడు అతను ఇప్పుడు చనిపోయింది కాబట్టి, అంటే గతంలో శ్రీకాకుళంలో ఒక నమ్మాల కేశవరావు ఆయన చనిపోతే ఇలా ఎన్కౌంటర్లో ఆయన మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పలేదు, కనీసం అతిథులను కూడా ఇవ్వలేదు. మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? మేమండి ఇప్పుడు ఈయన ఆరోగ్యం బాగోపోయినా ఒకటండి, ఇంతమంది ప్రతి వాళ్ళు పెదపాడు నుంచి కానిస్టేబుల్ రావడం, మమ్మల్ని వేధింపులు కానీ అలా ఇలా అని చెప్పి ఎంక్వైరీ చేసి ఊరు చుట్టూ తిరిగి ప్రతి నెల సంతకాలు పెట్టించుకొని వెళ్ళేవారు. వాళ్ళు కూడా నేను ఇదే కోరాను, ఒకటి మీ అందరూ దయవించి ఒకవేళ మా మరిదిని కానీ, ఇప్పుడు నేనంటే తల్లిని కాకపోయినా ఒక వదినిగా నేను చెప్తున్నానండి. నేను ఒకటి ఆయన ఇప్పుడు మరి వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి ఆయన రక్త సొరుసు కాబట్టి ఇప్పుడు మా పిల్లలకు కూడా సరిగ్గా తెలియదండి. దాని గురించి మీరందరూ ఏకమై ఒకవేళ మా యందు దయించి తన్న కానీ మా ఇంటికి పంపిస్తే దాన కర్మలన్నీ కూడా మేము చేసుకొని సంతోషిస్తామండి. మాకు కావాల్సింది అది. ఇక దానికన్నా మేమేం చెప్పలేము. చెట్టు అంత కొడుకుని ఇవ్వడమే ఈవిడి తప్పు. ఇప్పుడు ఇలా జరిగిందంటే మేము నిన్నటి నుంచి ఎంత ఇది అవుతున్నామో మాకు చాలా ఇదిగా ఉంది. ఆయన కూడా నిన్నటి నుంచి ఇంకో రకంగా ఉంటున్నారు. అది మీ అందరి దైవాళ్ళు ఇస్తే మాత్రం మేము తెచ్చుకోవాలని ఉందండి. వాస్తవానికి ఆయన సమాజం కోసం పోరాటం కోసమే, ప్రజల సమస్యలను పోరాటం కోసమే ఆయన నక్సలంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయారు. ప్రజల కోసం ఆయన అంతా పోరాడి అసువులు బాసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారంటే మీరు కుటుంబ సభ్యుని కోల్పోయారు. మేము ఇప్పుడైనా కళ్ళతో చూద్దాం, ఆఖరి చూపు అయినా ఉందండి. అంతకన్నా మించింది మాకు ఆయన వల్ల మేమేం ఆశించలేదు. ఆయన వస్తే మా పిల్లలకు కూడా చూపించుకొని ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా చూసి సంతోషిస్తారు. అదేనండి. ఇక అంతకు మించింది మాకేమి కోరిక లేదండి. ఒకటి ఆయన కూడా నిన్నటి నుంచి అసలే బీపీతో 3 నెలలు పట్టి మందులు వాడుతున్నారు. ఇప్పుడు చాలా ఇదిగా ఉన్నారు. చూడాలని తాపిత్ర పడుతున్నారు. ఒకవేళ మీరందరూ ఏకమై ఇస్తే మాత్రం మాకు దానికన్నా మించిన కోరిక లేదండి. అది సుధాకర్ వాళ్ళ సొంత అన్న కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా అంటే అన్న తమ్ముల మధ్య సన్నిహిత్యం ఎలా ఉండేది, దూరం అయిపోయిన తర్వాత తమ్ముడు గురించి ఆయన ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏం కోరుకుంటున్నారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. అండి ఏమనుకుంటారండి అంటే మీ తమ్ముడి విషయంలో ఇలా జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవ్వడం ఉంది, అసలు దానిలో చేరడమే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అనుకోండి. మరి ఈ రోజుకి 100 ఏళ్ళ ఆయుష్ పూర్తయిపోయింది. మీ సొంత అన్నదమ్ములు మీరిద్దరు చిన్నప్పుడు అతను మీతో ఎలా ఉండేవారు, వ్యక్తిత్వం ఎలా ఉండేది, ఇలా నక్సలిజంలో వెళ్ళిపోతున్నప్పుడు మీరు అడ్డు చెప్పారా, ఏమని చెప్పారు? వచ్చి మనకు తెలియదు, ఏది చెప్పడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అక్కయ్య కోరిందిరా పంపించాను అని చెప్పింది. ఎందుకంటే చేసేది ఏముంది, పోనీ అక్కయ్య కదా అక్కడైనా చదువుకుంటాడు అనుకున్నాం. ఇలా వెళ్తాడని మాకు తెలియదు కదండి.
ఏ వయసులో ఆయన నక్సలిజం వైపు వెళ్ళిపోయారు? వయసులో అంటే రామచంద్రపురంలో ఉండేవాళ్ళు. దానికి డిబేట్ క్లాసులు ఉంటుంటాయి కదండి. ఆ డిబేట్ క్లాసుల్లో మరి ప్రభావితం అయినట్టున్నాడు. అందులోనే వాళ్ళలో చేరిపోయినట్టున్నాడు. అప్పుడు 16 సంవత్సరాలు ఉంటాయి కదా. 10th అంటే 15-16 సంవత్సరాలు ఉంటుంది కదా. ఆ వయసులోనే ప్రభావితం అవ్వడంలో అందులో జంప్ అయిపోయి ఉంటాడు అనుకున్నాం అంతవరకు. ఇక అక్కడి నుంచి మరి వాళ్ళు ఇప్పటికప్పుడే 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్లు అవుతారు కదా మా బావగారు. ఆ ట్రాన్స్ఫర్లు అయినప్పుడు అక్కడికి ఇంకో దగ్గరికి వెళ్ళడంలో ఎక్కువ ఇదైంది. మా దగ్గర లేడు. మన దగ్గర ఉంటే అరే ఎట్టెందుకు వెళ్తున్నారా వాళ్ళకి వెళ్ళమాక అదేదో దానిలోకి వెళ్ళిన కాడి నుంచి నీ చదువు పాడైపోద్ది అని చెప్పేవాళ్ళం. చదువు కూడా అలాగే చదివాడు గొప్పగానే. ఇప్పుడు ఎక్కడ తప్పిన పని కానీ లేకపోతే ప్రైవేట్లు కానీ ఏమి లేవు. అంతకలా శుభ్రంగా తెలివిగా ఉండేవాడు. అంటే మీరు ఊహించారు అసలు అంటే అంత బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తి అటువైపు అడవుల వైపు మెడికో కూడా చదివాడు కదండి విజయవాడలో, ఆయుర్వేద మెడిసిన్. అందులో 4 సంవత్సరాలు చదివాడుగా. ఇక అక్కడి నుంచి ఉద్యోగం పరీక్ష రాయనకుండా అక్కడి నుంచి అందులో తీసుకెళ్ళిపోయారు. అందులో ప్రభావితం అయ్యి ఎక్కువగా అందులో ఉండడంలో ఈయన్ని కోల్పోతే మన పార్టీ ఇదైపోద్ది అనే ఉద్దేశంతో ఆ పార్టీ కూడా అందులో ఎవరో ప్రభావం చేయటం వల్ల ఆయన వెళ్ళిపోయారు అనుకుంటారు. మనకు ఆ విషయం తెలియదండి. మనకేం తెలుస్తుందండి. అది డిబేట్ క్లాసులను బట్టి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళు ప్రభావితం చేసి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత ఇది ఎలాగవుతాయి? ఏదో ఒక 2-3 కేసుల్లో ఇరికించేస్తారు. వాడినేమో బయటకు కనబడకుండా చేసేస్తారు. అంతే కదా. దాదాపు 50 ఏళ్ళు అయిపోయింది కదా మీ తమ్ముడు మీకు దూరం అయ్యి. ఇప్పుడైనా మధ్యలో మాట్లాడటం కానీ లేదా మీకు మాట్లాడాలనిపించడం ఏమైనా అలాంటిది ఏమైనా జరిగింది? రాజమండ్రిలో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాము మొత్తము అంతే. తర్వాత ఏమో ఒకసారి మా నాన్నగారు చనిపోయే ముందు వచ్చారు 83లో. అది పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు మా పిల్లలు టీవీలో చూసాం. మా పిల్లలు కలిశారు అంతే. అప్పుడు కూడా 2004లో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో శాంతి చర్చలు కూడా జరపడానికి అప్పుడు కూడా ఈయన కీలకంగా ఉన్నారు. అప్పుడే తెలిసిందా మీకు? అంతకుముందు అక్కడికి వచ్చాడని మాకు తెలుసు. టీవీలో చూపెట్టారు కదా. కలవచ్చు అంటే ఎవరైనా బంధువులు ఉంటే కలవచ్చు అంటే అక్కడే ఉన్నారు కనుక వెళ్ళి కలవమంటే మా పిల్లలు వెళ్ళి కలిసారు అంతే. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటారండి అంటే ఇటీవల ఒక అతను చనిపోయిన అంబాల కేశవరావు ఆయన కూడా మావోయిస్టే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కనీసం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పలేదు. వాళ్ళు కూడా కోర్టులో పోరాటాలు చేశారు. ఆయన చివరికి అస్థికలు కూడా వాళ్ళ ఇంటికి చేరిన పరిస్థితి. మీరేం కోరుకుంటున్నారు? ఆయన సేవ ఇది మాకు ఇచ్చినట్టయితే మేము ఘనంగా శుభ్రంగా చేసుకుంటామండి. ఆయన సంతోషం అండి. అంతకంటే మేము కోరేది ఏమి లేదు. అతను మాకు చేసింది లేదు, మేము కోరేది లేదు. అతను గట్టి సరే నా అన్నదమ్ముడుగా రక్తాన్ని పంచుకొని పుట్టాడు కనుక నేను చేసుకుందాం ఘనంగా అనుకుంటున్నాను. అది అంటే ఇక్కడ అధికారులకి ఏమైనా మీరు ఇలాగ మా తమ్ముడు మాకు అప్పచెప్పండి అని మీరేమైనా అడిగారు? వాళ్ళు ఏమైనా చెప్పారు? వాళ్ళు అడిగారండి. వాళ్ళతో చెప్పాం. ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు వస్తున్నారు, మీరు అడిగిన దానికి జవాబులు చెప్తూనే ఉన్నాం. మీరు ఆ పని చేసి పెడితే మేము సంతోషిస్తామని చెప్పాం. అదే రాత్రి కూడా. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మీరు కోర అవకాశం కూడా ఉంది. అంటే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ మనిషిని అప్పు చెప్పమండమే. మాకు అప్పు చెప్తే చాలు, మేము చేసుకుంటాం తగ్గ మా కార్యక్రమాలు. అది అంతకంటే మేము కోరేది ఏమి లేదు. ఇది మొత్తంగా సుధాకర్ అన్న వదిన చెప్తున్నారు. చిన్న వయసులోనే నక్సలిజం వైపు ప్రభావితం అయ్యి అతను అడవులు పాలయ్యాడు. అతను అడవులు పాలవడమే కాకుండా ఇప్పుడు తమల్ని అందరినీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక ఫ్యామిలీకి కూడా ఒక రకమైన ముద్ర వేశారు. ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి సంతకాలు పెట్టించుకోవటం, ఇబ్బంది పెట్టడం అట్లా పరిస్థితి కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత, సుధాకర్ చనిపోయిన తర్వాత కనీసం ఆయన మృతదేహాన్ని అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని కోరుతున్నారు. ఎందుకంటే గతంలో శ్రీకాకుళంలో జరిగినటువంటి అంబాల కేశవరావుకు సంబంధించినటువంటి ఆయన విషయంలో జరిగినటువంటి సంఘటన మరోసారి జరగకూడదు. ఏదేమైనప్పుడు కూడా ఆయన నక్సలిజంలో ఉన్న మావోయిస్టు అగ్రనేతగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చనిపోయిన తర్వాత అతను ఇప్పుడు మా తమ్ముడు అనే చెప్తున్నారు. మా తమ్ముడు మృతదేహాన్ని అప్పచెప్తే మేము సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరుపుకుంటామని చెప్తున్నారు. పిన్నాళ్ళు
దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి తమ తమ్ముడి మృతదేహాన్ని అప్పగించాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో చంటితో మన టీవీ పెదపాడు నుంచి.